నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. రాజకీయాల్లో శాశ్వత శత్రువు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. కొన్నిసార్లు పదవులు, రాజకీయ ఎదుగుదల కోసం సొంత వారిని సైతం తొక్కి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కకు పెట్టారు. అయినా సరే 39 స్థానాల్లో గెలిచింది. ఇప్పటికే కొంతమందిని కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకుంది. ప్రస్తుతం పార్టీ ఉన్న నాయకులను సైతం లేకుండా చేయాలని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీజేపీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఈ రెండు పార్టీలకు పోటీగా బీఆర్ఎస్ ని గుటకాయ స్వాహ చేయడానికి మరో లీడర్ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన ఎవరో కాదు, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు. ప్రస్తుతం ఈ పార్టీలో ఎంపీలు ఎవ్వరూ లేరు. ప్రస్తుతం పార్టీలో 33 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించగా ఉప ఎన్నికల్లో ఆ స్థానం కాంగ్రెస్ సొంతమైంది. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఈ 33 మందిలో కేసీఆర్ కుటుంబం ముగ్గురిని పక్కన పెడితే మిగిలింది 30 మంది. ఈ 30 మందిని తమ సొంతం చేసుకోవడానికి ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని ఎరగా చూపించి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారాన్ని తాయిలంగా చూపించి బీజేపీ ఈ ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా ఆ పనేదో తానే చేస్తే ఓ పనైపోతుందిగా అనే ఆలోచనలో హరీష్ రావు ఉన్నట్లు సమాచారం. హరీష్ రావు పార్టీ కోసం ఎంత కష్టపడినా ఆయన స్థానం 4 గానో 5 గానో ఉంటుందే తప్ప కేసీఆర్ తర్వాతి స్థానానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. టైం బ్యాడ్ అయ్యింది కానీ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ దుమ్ము దులిపి ఉంటే కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ ఢిల్లీలో హడావిడి చేసేవారు. కానీ అలా జరగలేదు. దీని అర్థం కేసీఆర్ నీడలో ఉంటే హరీష్ రావు ఎన్నటికీ ఎదగరు. అందుకే మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్, బీజేపీనో ఎగరేసుకు పోకముందే తానే రంగంలోకి దిగితే మంచిదని హరీష్ రావు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పట్లో కేసీఆర్ని ప్రజలు విశ్వసించే అవకాశం లేదు కాబట్టి నేను బీఆర్ఎస్కు సమర్థమైన నాయకత్వం వహిస్తానని ఎమ్మెల్యేలను ఒప్పించి తన నాయకత్వంలో బీఆర్ఎస్ని చీల్చే ఉద్దేశంలో హరీష్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా పార్టీని చీల్చకపోతే తనకు ఫ్యూచర్లో ఇక ఛాన్సే ఉండదనేది హరీష్ రావు ఆలోచనగా పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ను చీల్చి తనదే అసలు బీఆర్ఎస్ అని నిరూపించుకొని పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే ఉద్దేశంలో హరీష్ రావు ఉన్నట్లు సమాచారం. అయితే హరీష్ రావు ప్లాన్ పై కూడా పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేసీఆర్ వ్యూహంలో భాగమని కూడా అంటున్నారు. తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్లి హరీష్ రావుతో ఇలా చేయించాలని ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి నిజంగానే ఇది హరీష్ రావు ప్లానా కాదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.